ఏంటమ్మా నువ్వు చెప్పేది? బాబుని నీ దగ్గర వదిలేసి నేను అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా? ఎలా అనుబుద్ధేసిందమ్మా ఈ మాట? అయినా నేను పెళ్లి చేసుకోనని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అంది బాధగా స్వాతి. అమ్మా, నీ వయసు ఏమంత అయిపోయిందని పెళ్ళైన 2 ఏళ్ళకే ఇలా అయింది. నా మాట విను. నాన్నగారి ఫ్రెండ్ ఈ సంబంధం తీసుకొచ్చాడు. కార్తికేయ చాలా మంచి మనిషి అంట. అతనికి భార్య పోయింది. ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళే వస్తున్నారట. నాన్నగారు ఫ్రెండ్ చెప్పడం వల్ల ఈ మ్యాచ్కి సరే అన్నారు అంది తల్లి. మా ఒక్క మాట అడగనా? చాలా మంచి మనిషి అతను అని చెప్తున్నావు కదా, అతనే చెప్పాడా బాబుని ఇక్కడ వదిలేయాలని అందే. అవునమ్మా, నాన్నగారి ఫ్రెండ్ అన్నాడు మంచి అబ్బాయి దొరకడు మీకు, నా మాట విని బాబుని మీరిద్దరూ పెంచి పెద్ద చేయండి అని. నాన్నగారు దానికి సరే అన్నారు. మరి నువ్వేమంటావు అంది. చూడమ్మా, మంచి మనిషి అన్నవాడు నా మనసుని కష్టపెట్టే మాట్లాడాడు. బిడ్డని వదిలి అతని దగ్గరికి నేను ఎలా వెళ్తాను అనుకున్నా.